పూరాలోకల్ తనదైన శైలిలో వరుస విజయాలతో టాలీవుడ్ లో తనకంటూ ఒక ముద్ర వేసుకుంటూ దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రవిపుడి మరోసారి ఇండస్ట్రీ దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. హిట్ ఫ్లాప్ అనే తేడా లేకుండా ప్రతి సినిమాతో ప్రేక్షకులను నవ్వించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అనిల్ ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో కలిసి తెరకెక్కించిన చిత్రం మనశంకర వరప్రసాద్ గారితో కెరీర్లోనే అతిపెద్ద విజయాన్ని సాధించారు. సంక్రాంతి బరిలో విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా విడుదలైన కొద్ది రోజుల్లోనే బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించి చిరంజీవి కెరీర్ లోనే మరో మైలురాయిగా నిలిచింది. ముఖ్యంగా పండుగ సీజన్ లో కుటుంబ సమేతంగా చూసే వినోదాత్మక చిత్రంగా నిలవడంతో ఇప్పటికీ థియేటర్లో మంచి కలెక్షన్ తో దూసుకుపోతుంది. ఈ విజయం అనిల్ రవిపుడి కెరీర్ లోనే అత్యధిక వసూలు సాధించిన సినిమాగా నిలవడం విశేషం. దర్శకుడిగా తనపై చిరంజీవి పెట్టుకున్న నమ్మకాన్ని 100% నెరవేర్చిన అనిల్ కు మెగాస్టార్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అంతేకాదు ఈ ఘన విజయానికి గుర్తుగా చిరంజీవి ఆయనకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఇటీవల దర్శకులకు ఖరీదైన కార్లను కానుకగా ఇవ్వడం చిరంజీవి స్టైల్ గా మారిన విషయం తెలిసిందే. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ ఈసారి అనిల్ రవిపుడికి అల్ట్రా ప్రీమియర్ రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కార్ను బహుమతిగా అందించారు. ఈ లగ్జరీ కార్ను చూసిన క్షణంలోనే అనిల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చిరంజీవి నుంచి ఇంత పెద్ద గిఫ్ట్ అందుకోవడం తన జీవితంలో మర్చిపోలేని క్షణమని ఆయన భావోద్వేగంగా స్పందించారు. కారు అందజేసిన సందర్భంగా చిరంజీవి అనిల్ కు కొన్ని సరదా సూచనలు కూడా చేశారు. కారు ఎంత పవర్ఫుల్ అయినా ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటిస్తూ డ్రైవ్ చేయాలి అంటూ చిరునవ్వుతో చెప్పారు.